హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని రీమోడలింగ్ అనేది ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఇప్పుడైతే బ్లౌజ్ని ఈ విధంగా షోల్డర్స్ మీద స్టిచెస్ ఉంటాయి కదా, ఈ స్టిచెస్ని అయితే రిమూవ్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ ఈ విధంగా ఓపెన్ చేసి అయితే పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సైడ్ స్టిచెస్ ఉంటాయి కదా, సో వీటిని కూడా రిమూవ్ చేసేసుకొని బ్లౌజ్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టాలి. సో ఇలా పెట్టిన తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ని 2 లేయర్స్ ఉండేలా తీసుకొని బ్యాక్ సైడ్ నెక్కి ఈ విధంగా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత పిన్స్తో అయితే కదలకుండా క్లాత్ అనేది సెక్యూర్ చేసుకోవాలి. ఇలా 3 వైపులా పిన్స్ని పెట్టుకున్నామంటే ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్ అనేది ఎలా ఉందో షేప్ సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది చేసేసుకోవాలి. స్కేలమ్స్ ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసామంటే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి యూనిక్ లుక్ అయితే వచ్చేస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో మన దగ్గర ఉన్నటువంటి నార్మల్ బ్లౌజ్ని కొంచెం డిఫరెంట్గా మోడల్ బ్లౌజ్గా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా డిజైన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుంది లుక్ వైజ్గా. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు కూడా లైక్ చేయడం అనేది అస్సలు మర్చిపోవద్దు. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. సో ఎగస్ట్రా ఉన్న నెట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి ఎంతైతే ఖర్చు కావాలో ఆ లెవెల్లో కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత సో ఒకసారి మనకి ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి మనకి నెక్ అనేది ఎంత మంచి బ్యూటిఫుల్ లుక్ వచ్చేసిందో. సో ఇలా ఉన్నదానికి మిడిల్లో ఒక లైన్ తీసుకొని ఇంకొంచెం హై లుక్ వచ్చేలా అయితే డిఫరెంట్గా డిజైన్ చేసేద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ శారీలో క్లాత్ అనేది ఒక 1 ఇంచ్ వెడల్పుతో తీసుకొని ఇలా 2 సైడ్స్ స్టిచ్ వేయాలి. సో వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ట్రై చేయండి. సో బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది. సో ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మిడిల్ పార్ట్కి ఫోల్డ్ పెట్టేసుకొని నెక్ అనేది ఒక 1.5 ఇంచ్ లెవెల్లో కిందకి మార్కింగ్ అనేది పెట్టేసుకొని లైట్ రౌండ్ షేప్ కట్ చేసుకున్నామంటే మనకి బ్యాక్ సైడ్ బోట్ నెక్ స్టైల్ వచ్చేస్తుంది. సో ఇలా రౌండ్ షేప్ తీసేసుకొని ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి. సో ఇలా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా తీసుకోండి షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ కోసం. సో ఇలా 2 లేయర్స్ ఫోల్డ్ పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉన్నదాన్ని ఇలా రివర్స్ చేసేసి సో మనం చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చేసిందో. ఇప్పుడు పై వైపున జస్ట్ షో బటన్స్ పెట్టేసి హైలైట్ చేసామంటే యూనిక్ లుక్ వచ్చేస్తుంది. సూపర్ అంటే సూపర్ అనిపించింది. మీకైతే లుక్ ఎలా అనిపించిందో కామెంట్లో మెసేజ్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.